హైదరాబాద్ వాసులకు అలర్ట్. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పనుల దృష్ట్యా ఆ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాల్టి నుంచి ట్రాఫిక్ వన్ వే ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం జరుగుతుండటంతో నిర్మాణ పనులు జరిగినన్ని రోజులు వన్ వే ట్రాఫిక్ అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఒకసారి ట్రయల్ రన్ చేసి పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు గుర్తించిన పోలీసులు ఇవాళ మరోసారి ట్రయల్ రన్ కు సిద్ధమయ్యారు. ఇవాళ రాత్రి వరకు ఈ ట్రయల్ రన్ ఉండనుంది. ఈ ట్రయల్ రన్ లో 150 మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, కేబీఆర్ పార్క్ చుట్టూ ఎస్సీటీ పనులు వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వేను అమలు చేయబోతున్నారు. ఈరోజు ఒకరోజు మొత్తం కూడా ఇటు ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గాన్ని చూసిన తర్వాత వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో కూడా వన్ వే చేసేందుకు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల క్రితం, సుమారుగా నెల రోజుల క్రితం కూడా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ట్రయల్ నిర్వహించారు. కానీ కొన్ని లోటుపాట్లు కనిపించిన నేపథ్యంలో వాటన్నింటినీ రెక్టిఫై చేసి తిరిగి ఈరోజు ఒకరోజు ట్రయల్ నిర్వహిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు ఆదివారం కావడంతో పూర్తి స్థాయిలో కొంత దీనికి సంబంధించిన వన్ వే మార్గం ఎట్లా ఉండబోతుంది, ట్రయల్ చేసి ఎలాంటి అవాంతరాలు వస్తాయి, వాటిని అధిగమించేందుకు ఇంకా ఏం చేయాలన్న ఆలోచనలో భాగంగా ఈరోజు వన్ వే సంబంధించిన ట్రయల్ రన్ మరికొద్ది సేపట్లో చేయబోతున్నారు. అందుకు సంబంధించి కూడా ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 7 అండర్ పాస్లు, 7 బ్రిడ్జిలతో కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ సహకారంతో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్వహించింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ సంబంధించి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని దాటాలంటే కూడా సుమారుగా 20 నిమిషాల సమయం పడుతుంది. కొంత వాహనదారులకు ఇక్కట్లు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 1000 కోట్ల రూపాయల సంబంధించి కూడా ఎస్సీటీ పేరుతో కూడా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 7 అండర్ పాస్లు, 7 ఫ్లైఓవర్ నిర్మించి మరింత ట్రాఫిక్ను తగ్గించేందుకు, వాహనదారులకు సులభతరం చేసేందుకు ఈ కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. ఈరోజు అంటే సుమారుగా 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గాన్ని అమలు చేయబోతున్న తర్వాత దీన్ని బట్టి ఎక్కడైనా లోటుపాట్లు కావచ్చు, ఇంకేదైనా మార్పులు చేయాలన్న కూడా ఎందుకంటే ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో కూడా పూర్తి స్థాయిలో కొన్ని మలుపుల వద్ద ఎక్స్టెన్షన్ ఏర్పాటు చేసి వాహనదారులు సులభంగా వన్ వే మార్గంలో ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి చిన్న లోటుపాట్లను కూడా రెక్టిఫై చేసిన తర్వాత ఈ రోజంతా కూడా వన్ వే మార్గాన్ని ట్రయల్ రన్ చేసి తిరిగి మరి ఒక వారంలో పూర్తి స్థాయిలో వన్ వే మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీటీ పనులకు సంబంధించి కూడా భూమి పూజ చేయడం, చాలా చోట్ల పిల్లర్స్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కొంత వేగవంతంగా చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పేసి ఒకసారి నేను చూపిస్తున్న ప్రస్తుతానికి మనకు ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా మరికొద్ది సేపట్లో పూర్తిగా నిలిచిపోతున్నాయి. కేవలం నేనున్న ఎడం వైపు మాత్రమే వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ఇక్కడ సైన్ బోర్డు చూసుకుంటే కూడా ఇటు లెఫ్ట్ సైడ్ టేక్ లెఫ్ట్ ఎన్టీఆర్ భవన్ అని ఉంది. అపోలో హాస్పిటల్, బీవీబీ, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45తో పాటు జూబ్లీ చెక్ పోస్టుకు ఈ మార్గం గుండా చుట్టూ తిరుగుతూ అటువైపు వెళ్ళాలి. ఇక రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ రైట్ పూర్తిగా క్లోజ్ ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ చూసిన తర్వాత దీనికి సంబంధించి ఎక్కడైనా లోటుపాటు రెక్టిఫై చేసి పూర్తి స్థాయిలో మరొక వారం రోజుల తర్వాత కూడా వన్ వేని పూర్తిగా పనులు పూర్తయ్యే వరకు కూడా అమలు చేయబోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత ఎందుకంటే హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు కొత్త సైబరాబాద్కు వెళ్ళే వాహనదారులకు సంబంధించి కూడా కొంత అలర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఈ మార్గాలకు సంబంధించిన ట్రావెల్ చేసే ప్రయాణికులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటే ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసు సూచించిన నేపథ్యంలో ఈ రోజంతా కూడా వన్ వే సంబంధించిన ట్రయల్ రన్ పూర్తిగా విజయవంతమైన తర్వాత వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఇటు ఆ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే మార్గాన్ని కూడా అమలు చేయబోతున్నారు. ఇక ఈ మార్గం కూడా సుమారుగా ఎందుకంటే ఎస్సీటీ సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో ముగిసేంత వరకు ఈ వన్ వేని చేయబోతున్నారు. కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల కూడా కొంత రోడ్లను వెడల్పు చేయడం, వాహనదారులు సులభతరంగా వన్ వే మార్గం వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఎక్కడైతే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే ఉంటుందో ఎక్కడ కూడా యూటర్న్స్ లేకుండా కేవలం వన్ వే మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. కొంత గతంతో పోల్చుకుంటే ట్రాఫిక్ సిగ్నల్లో చాలా చోట్ల ఎన్టీఆర్ సిగ్నల్ అయితే కేబీఆర్ పార్క్ సిగ్నల్ ఉంటుందో ఇక్కడ సుమారుగా ఒక నిమిషంన్నర 2 నిమిషాల పాటు వాహనదారులు నిలిచే అవకాశం కనిపిస్తుంది. వన్ వే మార్గంలో చాలా ఫ్రీగా వేగవంతంగా చాలా స్పీడ్గా వారి గమ్యస్థానానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బాలకృష్ణ ఇంటి వద్ద ఉన్న
ఆ యూటర్న్ గతంలో ఇప్పుడు ఉందో దానికి సంబంధించి తొలగించి పూర్తి స్థాయిలో వన్ వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులు కథ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ వన్ వే మార్గాన్ని ట్రయల్ రన్ సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేరుగా పర్యవేక్షించిన తర్వాత ఈ రోజంతా ట్రయల్ రన్ చూసి అందులో ఏమన్నా లోట్లుపాట్లు కనిపిస్తే రెట్టిపోయి చేసి మరొక వారం రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వన్ వే మార్గాన్ని చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.